హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమెరికాతో ఇండియా చేసుకున్న అగ్రిమెంట్. అమెరికాతో ఇండియా చేసుకున్న అగ్రిమెంట్ దేశానికి లాభమా లేదా నష్టమా? రైతులు రైతులకు ప్రమాదమా? అమెరికా బాదం మన ఇండియాకి తక్కువ ధరకు వస్తే మన రైతు పంటలకు విలువ ఉంటుందా లేదా? ఎందుకు మన రైతులు ధర్నాలు చేస్తున్నారు? ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్స్ గో టు టాపిక్. ఇంకా టాపిక్లోకి వెళ్తే, గతంలో అమెరికా ఇండియాపై భారీ టారిఫ్ విధించింది. ఏకంగా 50% టారిఫ్ డొనాల్డ్ ట్రంప్ వేశాడు. అందువలన ఇండియా వస్తువులు అమెరికాలో కొనాలంటే టూ ఎక్స్పెన్సివ్గా మారాయి. అయితే ఇప్పుడు రెండు దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఏర్పడి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ జరిగింది. అయితే ఈ ట్రేడ్ డీల్లో ఇండియా ఏం అనుమతించిందంటే, అమెరికా నుంచి వచ్చే కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ట్యాక్స్ అనేది తగ్గించింది. అందులో ఇంపార్టెంట్వి ట్రేడ్ ప్రొడక్ట్స్ లైక్ బాదం, వాల్నట్స్, ఫ్రూట్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్. ఇవి కొన్ని ఇండియా మార్కెట్లోకి వచ్చే ప్రోడక్ట్స్ అమెరికా నుంచి. అయితే అమెరికా ఏం అనుమతించిందంటే, ఇండియా నుంచి టెక్స్టైల్స్ అండ్ లెదర్ అండ్ కెమికల్స్ అండ్ ఇంజనీరింగ్ గూడ్స్, వీటిపై అమెరికా టారిఫ్ గతంలో 50% ఉన్న టారిఫ్ని రెడ్యూస్ చేసి 18% తగ్గించింది. సమస్య ఎందుకంటే, అమెరికాలో ఉన్నటువంటి రైతులు పెద్ద పెద్ద యంత్రాలు వాడి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తారు. అందుకే వాళ్ళ సరుకులు చాలా తక్కువ ధరలో వస్తాయి. కానీ ఇండియాలో ఉన్నటువంటి రైతులు భయం ఏంటంటే, ఇండియాలో ఉన్నటువంటి రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తారు. అమెరికా నుంచి వచ్చే వస్తువులు తక్కువ రేటుకి వస్తే ఇండియా రైతులు చాలా నష్టపోతారని. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, సెన్సిటివ్ క్రాప్స్ లైక్ బియ్యం, గోధుమలు, పాలు, వీటిపైన రైతులకు నష్టం జరగదని చెప్తున్నారు. కానీ రైతు సంఘాలైనటువంటి ఎస్కేఎం ధర్నాలు చేస్తున్నాయి. రైతులకు భయం ఏమిటంటే, 2020లో రైతు చట్టాలని పరిస్థితి మళ్ళీ వస్తుందేమో అని. అసలు 2020లో సెంట్రల్ గవర్నమెంట్ 3 చట్టాలు తీసుకొని వచ్చింది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఏపీఎంసి, దట్ మీన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ మార్కెట్ కమిటీ. దీనినే బయట అమ్మకాల స్వేచ్ఛ అని కూడా అంటారు. రైతులు తమ పంటను గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కాంట్రాక్ట్ ఫార్మింగ్, సెకండ్ ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం. అంటే రైతు ముందే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకొని ఆ తరువాత పంట వేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే రేటు ఫిక్స్ అవుతుంది. రైతుకి నష్టం ఉండదు. ఇంకా థర్డ్ వన్, ఎసెన్షియల్ కమిటీ అంటే సవరణ. కొన్ని పంటలపై నిల్వలు తగ్గించి పెద్ద కంపెనీస్ ఎక్కువ నిల్వ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఈ చట్టాలను తీసుకొని రావడానికి మెయిన్ ఉద్దేశం బ్రోకరేజ్ ఏజెంట్స్ తగ్గించాలని. కానీ భయం ఏమిటంటే, ఎంఎస్పిఎం మినిమం సపోర్ట్ ప్రైస్ పోతుందేమోనని భయం. మార్కెట్ రేట్ పడిపోయినా గవర్నమెంట్ రైతు పంటలను ఒక కనీస ధరకు కొనుగోలు చేస్తామని ఇచ్చే హామీ. అయితే గవర్నమెంట్ చట్టాల్లో లిఖితపూర్వకంగా హామీ లేదు. అప్పుడు ఎంఎస్పి తీసేస్తారేమో అనే భయం రైతుల్లో ఉన్నది.
అప్పుడు పెద్ద కంపెనీస్ ఆధిపత్యం కొనసాగుతుందేమో అనే భయంతో దీ ఆ, రైతులు ఈ ధర్నాలు చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అమెరికా వస్తువులు మన ఇండియాకి వస్తే మన రైతులు నష్టపోతారా? గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనని కింద కామెంట్లో మాతో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మోర్ కంటెంట్ మీ దాకా రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని ఇప్పుడే ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్.